దేవేంద్ర ప్రధానికి రేపు జరగబోయే మీటింగ్కి టీఆర్ఎస్ మీటింగ్కి ఏ ఒక్కరు వెళ్ళొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే గత 10 సంవత్సరం అధికారం ఇచ్చిన తర్వాత కూడా మనకు టీఆర్ఎస్ చేసింది ఏం లేదు. నమ్మించి గుంతు పోసి ఇక్కడ ఉద్యోగులను కానీ ఇక్కడ సర్పంచ్లను కానీ నిరుద్యోగులను కానీ విద్యార్థులను కానీ ఎంతో రైతులను కానీ ఎన్నో పథకాలు పెట్టేసి ఎన్నో మోసాలకు పాల్పడబడి చాలా విషయాలుగా దోచుకుంటూ సంపాదించుకుంటూ వాళ్ళు చాలా అన్యాయంగా అవినీతికి పాల్పడుతూ మన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. తెలంగాణ వచ్చిందంటే ఎంతోమంది ప్రాణత్యాగాలది. అలాంటిది వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకొని చాలామంది విలువైన ప్రాణాలను పోగొట్టి వారు రాజ్యం మీద బతుకున్నారు. అందుకని దయచేసి చెప్పేది ఏంటంటే ఏ ఒక్కరు పోదని చెప్తున్నారు. ఎందుకంటే అలాగే దేశంలో ఉన్న పరిస్థితులు వేరు. ఆల్రెడీ ఇప్పుడు గాలి నడుస్తున్నాయి. రేపు ఇలాంటి భారీ సభలు భారీ మీటింగ్ పెట్టేసి ఏర్పాటు చేసి తర్వాత ఏం జరిగినా సరే వాళ్ళు మళ్ళీ ఏమనే రకం అంటే రేపు మాకు సంబంధం లేదు, ఇది రేవంత్ రెడ్డి విఫలమే, మోడీ విఫలమే, మా మీటింగ్లో కూడా ఇట్లా రేపు కల్లా మీటింగ్లో చిన్న మిస్టేక్ జరిగినా సరే జరగకుండా జరిపించే రకమాలు జరిపించుకొని కూడా ఎన్నో సృష్టించే రకం. ఎందుకంటే తెలంగాణ టైంలో కూడా వాళ్ళని నమ్మి గుడ్డినాము. ఎంతమందిని ఎన్ని ప్రాణాలు తీసుకుని అర్థం కాదు. ఇలా వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. కేవలం చెప్పాల్సింది ఏంటంటే ఇలా తెలంగాణ రావడం వల్లే నిరుద్యోగులు మిగిలిపోయినవి. ఇలా నిరుద్యోగులు మిగిలిపోయామని చెప్పేసి ఎన్నో రకాలుగా మళ్ళీ ఎన్నో ప్రైవేట్ జాబులు చేసుకొని ఎంతో కష్టపడుకుంటా మళ్ళీ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇలా మేము అమ్మ సర్పంచ్ ఉండే సర్పంచ్ కూడా ఎన్నో విచారాలుగా డబ్బులు ఖర్చు చేసి మేము ఇలా టార్చర్ భరించలేక సస్పెండ్ చేసామని అనేది టార్చర్ తట్టుకోలేక మాకు టార్గెట్ ఇవ్వడం, పని చేయమని టార్గెట్ ఇవ్వడం, బిల్స్ వస్తున్నాయి మీరు వెంటనే చేయలేకుండా సస్పెండ్ చేసామని భయపెట్టేసరికి ఎన్నో రకాల మేము ఎన్నో బంగారు వదిలేట్టుకుంటా అప్పులు తెచ్చుకుంటా భూములు అమ్ముకుంటా చాలా ఇప్పటికి కూడా ఒక 10 లక్షల అప్పులకు ఉన్నాము. ఇప్పటికీ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దీనికి కేవలం ఇది టీఆర్ఎస్ విఫలం అని చెప్పి నేను అంటున్నాను. నేను చేసింది ఏం లేదు. ప్రజలు మళ్ళీ గుడ్డి నమ్మి మోసపోదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికరించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు దోసుకొని అన్యాయంగా దర్శనంగా వీళ్ళ పీరియడ్లో ప్రభుత్వ అధికారులు కూడా ఒక మాట ఇయ్యారు. ఒక నాయకులు రాజకీయ నాయకులు కానీ ఒక బీసీ వేసేసినారు, అంచు వేసేసారు. సర్పంచ్ ఏముంటే కూడా ఒక నాయకులు అగ్రకుల నాయకుల కృతం నడిపించేసారు, లోకల్ ఎమ్మెల్యే ఎంపీలు కూడా. అలాంటి ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రతి ఊరు నుంచి కానీ ఇంతకుముందు ఏదో చూసినా కమలు వేసుకొని రేషన్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, దందాలు చేయడము, భయపెట్టడం చాలా విచ్చలు చేసారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు ప్రశాంతంగా చాలా నాకేమి రేవంత్ రెడ్డి నాకేమో ప్రేమని కాదు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా ఏంటంటే జరిగే చెప్తున్నాను. తెచ్చి చెప్తున్నా ప్రజలు నన్ను మళ్ళీ మోసపోకండి. ఎందుకంటే 10 సంవత్సరాలు గ్రిప్ ఉంది ఆయనకి, 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ నెక్స్ట్ వచ్చింది అనుకో అబ్బా మన ఒడగొట్టు కదా మళ్ళీ ఒడగొట్టే మళ్ళీ స్థితికి వెళ్ళిపోతామని చెప్పేసి మళ్ళీ ఇచ్చడిగా సంపాదించుకొని నాకు ఎదురు లేకుండా ఇచ్చడిగా అన్ని రకమాలు చేసుకుంటే దాని పాల్పడతామని చెప్పి నిర్ణయిస్తున్నాను నేను. దయచేసి నమ్మకండి. ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ రావడం మంచిదే, కానీ టీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది వాళ్ళ అవసరానికి గెలిపిస్తున్నారు. వాళ్ళ అవసరానికి ఎంతోమంది నిరుద్యోగులు చేసి రైతులను చావులకు మరణాలకు ఎన్నో వాళ్ళే కారణమైనారు. దయచేసి చెప్తున్నా, ఇప్పుడు ఉన్న ఇండియన్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి ఇప్పుడు రాకండి. ఈ పార్టీలో పిచ్చి మానుకోండి. ఈ కులాలు మతాలు ఈ పార్టీలో పిచ్చి అని మానుకోండి. జస్ట్ మీ మటు మీరు పక్కన నేర్చుకోండి, చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, మీకు కష్టపడి తినని నేర్చుకోండి అంతే. దాని మించి ఏం లేదు. ఏ నాయకుడు అన్నం పెట్టాడు అర్థం చేసుకోండి. జై హింద్, జై తెలంగాణ, జై హింద్.